దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు విలాప వాక్యములు 3వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ యొక్క అధ్యాయంలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని పంచుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. అంతకుముందు వచనాల్లో అధ్యాయాల్లో మేము అనేటువంటి ప్రస్తావన తెస్తూ వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు అనుభవించిన అనుభవాల గురించి మాట్లాడేవాడు. తన ప్రజలని వారి హృదయం ఎలాగుందో అని మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఈ అధ్యాయంలో మాత్రం తనను వ్యక్తపరుచుకుంటున్నాడు. తను ఏమై ఉన్నాడో, ఏం చేశారో, ఆయన పరిస్థితి ఎలా ఉందో దానిని వివరిస్తున్నాడు. అందుకే ఈ పుస్తకం, ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పుస్తకంలో ఇందులో ఆయన గాఢమైన దుఃఖం గురించి, దేవుని మంచితనాన్ని తలంచుకుని మొలకెత్తిన ఆశాభావం గురించి, దేవుని సంకల్పాన్ని నెమ్మదిగా అంగీకరించడం, క్రమశిక్షణ ద్వారా దేవుడు నేర్పే గుణపాఠాలను నేర్చుకోవడం, న్యాయం నిలవాలని ప్రార్థన చేయడం మనకు కనబడతాయి. ప్రజలు కడగండ్ల పాలైపోయి ఉన్నప్పుడు ప్రవక్త కూడా, నేను కూడా అలా కడగండ్ల పాలై ఉన్నాను అని వారి అంతరంగ అనుభవాలు, అతడి అనుభవాలు ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. ప్రజలు ఏదైతే అనుభవించారో, ఏ స్థితి వారు కలిగి ఉన్నారో అదే స్థితిని నేను కూడా కలిగి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళతో కలిసే కదా జీవిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అధ్యాయంలో దాదాపు మొదటి నుంచి 18 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, యోబు గ్రంథంలో ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రస్తావన, ఇలాంటి సందర్భం మాట్లాడుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో 34 వచనంలో నాకు ఇలాంటి పరిస్థితి జరిగింది అని తను వ్యక్తం చేయడం మనం గమనించగలుగుతాం. ఇంతకీ ఈ ఇర్మియా అనుభవించిన పరిస్థితి ఏంటి? సక వచనాల్లో ఆయన పడిన బాధలే రాశాడు. ఆయన అంటాడు, నేను బాధ అనుభవించిన మనిషిని అని మొదలు పెట్టాడు. అంటూ, నాకు కటిక చీకటి అయిపోయింది నా జీవితం, నా ప్రయాణం, నా గమ్యం చీకటిలోనే జరిగిపోతుంది, అసలు నాకు గమ్యం కనబడుతుందని ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. పైగా దేవుడు అస్తమాను కొడుతున్నాడు నన్ను, ప్రతిరోజు కూడా ఏదో ఒక దెబ్బ వేస్తూనే ఉన్నాడు అంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన బాధాకరమైన పరిస్థితులను బట్టి మనం ఇలా వాపోతూ ఉంటాం. నాకు కీడు వెంబడి కీడు వస్తుంది అని. ఎప్పుడో కీడు జరిగిన తర్వాత కీడు వస్తుంది. కానీ ఈ ప్రవక్త అంటాడు, దినమల్లా కూడా దేవుడు నన్ను కొడుతున్నట్టుంది నాకు అంటాడు. దానివల్లనట శరీరం, చర్మం కూడా నీరసించిపోతుందట. శ్రమలు, కష్టాలు నా జీవితం అయిపోయాయి. సంతోషం, సుఖం, భాగ్యం, భోగం ఇవి కాదట అతని జీవితం. కష్టాలు, శ్రమలు, ఇదే నా జీవితం, ఇలాగుంది నా బ్రతుకు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయనకి నా ప్రార్థన వినబడలేదు, నాకు సహాయం కూడా చేయటం లేదు, నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను, నా గుండె వేదనతో ఉంది, అవమానం ఉంది, నాకు హేళన ఉంది, చేదు పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి,
విష పదార్థాలే నాకు ఆహారంగా మారి నా పళ్ళన్నీ విపరీతంగా నొప్పి వచ్చేస్తున్నాయి. నాకు మనశ్శాంతి లేదు, అసలు క్షేమమే లేదు, నాకు నిరాశే మిగిలింది అంటూ 18 వచనాల్లో ఆయన బాధ వర్ణనాతీతంగా వర్ణిస్తున్నాడు. ఎందుకు ఒక ప్రవక్త ఇంత బాధపడాలి? తన ప్రజలు అనుభవిస్తున్న ఆ క్షోభ, ఆ వేదన నేను పడుతున్నాను అంటున్నాడు. నేను కూడా పడుతున్నాను అంటాడు. అంటే ఆయన సంబంధం లేనివాడుగా ఉండొచ్చు. ఎందుకనంటే వాళ్ళందరూ బాధపడుతుంటే ఇర్మియాను మాత్రం దేవుడు ఎప్పటికప్పుడు తప్పించాడు. తను కూడా చాలా బాధలు పడ్డారు. గోతులో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, శత్రువుల చేతిని నెట్టివేయబోయి కొట్టబడ్డాడు. చాలా హింసలకు ఆయన గురయ్యాడు దేవుని పరిచర్యలో. అయినా సరే దేవుడు దాచాడట, తప్పించాడట. చాలాసార్లు అది జరిగింది. ఆయన అంటాడు, నేను కూడా ప్రజల వల్లే బాధపడ్డాను కదా, శ్రమను భరించాను కదా, దుఃఖంతో ఉన్నాను కదా, నాకు కూడా నష్టం కలిగింది కదా, నాకు కూడా కీడు కలిగింది కదా, నా పరిస్థితి ఇలాగే కదా ఉంది అంటూ తను అనుభవించిన పరిస్థితి చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీకు ఇన్ని బాధలు కలిగాయా? ఒకసారి గుర్తు చేస్తున్నాను. కట్టి చీకటి ప్రయాణం అంటే గమ్యం తెలియకుండా ఉండే స్థితి. అస్తమాను ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగం, ఏదో కష్టం. ఆ కష్టంలో చర్మం, శరీరం కూడా, లోపల ఉన్న అవయవాలు కూడా నీరసించిపోయే పరిస్థితి. శ్రమలు, కష్టాలే అతని జీవితం అంట. ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రావటం లేదు. సహాయం కోరుతున్నాడు, ఎవరూ సహాయం చేయలేదు, దేవుడు కూడా సహాయం చేయలేదు. దిక్కులేని స్థితి అయిపోయిందట. ప్రతిరోజు గుండె వేదన మాట మాటికి వచ్చేస్తుందట. అస్తమాను అవమానం కలుగుతుందట, హేళన కూడా కలుగుతుంది. చేదు విష సంబంధమైన ఆహారం తింటున్నాడట. పళ్ళు బాధలు వచ్చేస్తున్నాయట. మనశ్శాంతి లేదంటున్నాడు, క్షేమం లేదంటున్నాడు, నిరాశ మిగిలింది అంటున్నాడు. ఎన్ని పరిస్థితులు ఒక మనిషికి పట్టి పీడిస్తుంటే అతను ఎలా బతుకుతాడు? మరొక మనిషి అయితే చచ్చిపోతాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజుని ఆ ప్రతిరోజులో కలిగేటువంటిది ఎన్నున్నాయి, ఇన్ని రకాలు కలుగుతున్నాయి. ఎవడైనా ఒకటి భరిస్తారు, రెండు భరిస్తారు, కానీ ఇన్ని రకాల పరిస్థితులు భరించడం ఎవరి వల్ల అవుతుంది? ఒక కామెంట్ ఉంది, నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయండి, మోషన్స్ కూడా అయిపోతున్నాయి, నీరసం అయిపోయింది, బతకడం ఎందుకు అనిపించిందని నాకు అంది. అంటే కేవలం ఆమె కలిగినటువంటి నీరసం, మోషన్స్, వామిటింగ్స్ ఇది సర్వసాధారణమే. కొన్నిసార్లు ఆహార లోపం, ఏదైనా సంథింగ్ తినరాని తిన్నప్పుడు ఈ ఈ సందర్భం జరగవచ్చు శరీరానికి. కానీ ఒకటి రెండు బలహీనతలు కలిగితే ఆ బలహీనతలు తగ్గిపోతాయి. ఏ టాబ్లెట్ వేసుకుంటే, లేకపోతే సాయంత్రం రేపటికి తగ్గిపోతాయి. కానీ ఇన్ని పరిస్థితులు వారి జీవితంలో ఎలా భరించగలుగుతున్నారో మరి కష్టమే. అయితే అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఇది గొప్ప విషయం. ఆ నిరీక్షణ 19వ వచనం నుంచి మనకు కనబడుతుంది. 18వ వచనం వరకు తను అనుభవిస్తున్న స్థితిని చెప్పాడు. 19వ వచనం నుంచి అంటున్నాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు గుర్తులో నేను అంటూ తను అనుభవించిన భయానకమైన విషయాలను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాడు. అయితే రాబోయే వచనాల్లో అతను దృష్టంతా కూడా పూర్తిగా నిరాశ చెందకుండా నిలదొక్కుకోగలిగాడు. ఇలా చేయడం వలన నిరాశ, మనోవేదన, అంతరంగికమైన బాధల నుంచి బయటపడ్డాడు. అతనికి ఒక మార్గాన్ని దేవుడు చూపెట్టాడు అని గమనించగలిగాడు. ఎన్నో నీ జీవితంలో వాటిల్లుతూ ఉండవచ్చు. ఒకవేళ ఈ చెప్పినవన్నిటికంటే ఎక్కువే నువ్వు భరిస్తూ ఉండవచ్చు. అయితే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. ఇర్మియాట దేవుని మాటలను బట్టి దేవుని వైపు తన దృష్టి మళ్లించాడట. ఇన్ని పరిస్థితుల గురించి ఆలోచన చేయట్లేదు,
దేవుని వైపు తిరుగుతూ దేవుని మీద దృష్టి పెట్టి ఈ నిరాశ, నిస్పృహ, ఈ కృంగుదల చేసేటువంటి మనోవేదన, అంతరంగిక బాధను అతను విడిచిపెట్టటానికై తను సిద్ధపడుతున్నాడు. గొంగళి పురుగు సీతాకోకగా మారాలి అని అంటే ఖచ్చితంగా అది ఒక 21 రోజులు భయంకరమైన ప్రసవ వేదన పడాల్సిందే. ఆ ప్రసవ వేదనలో తను కలిగినటువంటి ఆ పాత స్వభావం అంతా తీసేస్తుంది. మరొక నూతనమైన స్వభావాన్ని ధరించుకుని, శరీరాన్ని ధరించుకుని హాయిగా అందమైనగా ఈ లోకంలోకి అడిగి పెడుతుంది. ఆ ఆ సమయం వరకు అవమానించబడింది, తృణీకరించబడింది, తిట్టారు, చాలా చిరాగ్గా ఫీల్ అయ్యారు, చీపురుతో తుడిచేశారు, చాలాసార్లు కాల్చేశారు. కానీ ఏదైతే సజీవంగా ఉందో, ఏదైతే మూలకు పోయిందో అది మాత్రం సీతాకోక చిలుకగా మారిపోయింది. గొంగళి పురుగుగా ఉంటే అందరూ అసహించుకున్నారు. సీతాకోకగా సిలుకగా ఉంటే చాలా మంది పరుగులెత్తుతారు పట్టుకోవటానికి. ఇంటి దగ్గర కూడా డెకరేషన్ లో సీతాకోక సిలుకలు పెట్టుకుంటారు, కానీ గొంగళి పురుగు పెట్టుకుంటారా? మారిపోయింది, పరిపక్వతలోకి వచ్చింది, నూతనత్వాన్ని సొంతం చేసుకుంది, తను జయించేసింది. ఇక తనను జనాలు పరుగులెత్తే వాళ్ళగా మార్చేసుకుంది. ఈ నిరాశ, నిస్పృహ, కృంగుదల మనిషి జీవితంలో లేవకుండా చేసేస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ హృదయంలో ఆశలు మొదలవ్వాలని. ఓ భక్తుడు ఇలా పాట పాడతాడు, నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, నా ఆశలు తీర్చితివే, హల్లెలూయా యేసు రాజా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవనుకున్నాడట. నా ఆశ నీవయ్యావు ప్రభువా, అంతే నా జీవితం మారిపోయిందంటాడు. నిజమే, నిరీక్షణకు ఆస్పాదం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో అనుభవిస్తున్న వేదన, శోధన, బాధ, బలహీనత, మానసికమైన రుగ్మత ఏదైతే అవని గాక అది కలకాలం ఉండదు. ఇర్మియా అదే చెప్తున్నాడు, నా జీవితంలో నిరాశను వదిలిపెట్టాను, మనోబాధన వదిలిపెట్టాను, నేను దేవుని వైపు ఆశతో, ఆశాభావంతో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంతే, దేవుడి కార్యాలు గుర్తొచ్చేసాయి. దేవుడు జరిగించగలిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో తలంచడం మొదలు పెట్టాడు. అందుకనే అతను అంటాడు, దేవుడు దయామయుడు, కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యమును చూపేటువంటి వాడు అని గమనించగలిగాడు. అంతకు ముందు తన బాధల గురించి వర్ణించాడు. ఇక ఒక్కసారిగా దేవుని వైపు తిరగగానే వెలుగు కలిగింది. ఈ రోజు నువ్వు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో అర్థం కాని పరిస్థితిలో ఉంటావేమో. ఒకసారి యేసు వైపు చూడు, అంతే, నీ జీవితంలో ఉన్న వాటన్నిటికీ ఒక గొప్ప పరిష్కారం కనబడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటావు. దేవుడు ఎలాంటి వాడో ప్రవక్త గుర్తు చేసుకుంటున్నాడు. దేవుని గుణగణాలను తలంచుకుంటే అతను హృదయంలో ప్రశాంతత వచ్చేసింది. తాను యెరూషలేము నగరము అనుభవించిన శిక్ష కంటే మరింత ఘోరమైన శిక్ష తాము పాత్రులమని అతనికి అర్థమైపోయింది. సంపూర్ణ నాశనం నుండి వారిని కాపాడి భవిష్యత్తు కోసం ఒక ఆశాభావాన్ని ఇచ్చేది ఒకటే, అది దేవుని కృప అని అర్థమైంది. దేవుడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని, అది కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని అతనికి అర్థమైపోయింది. ఈ రోజున నీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీ పరిస్థితుల్లో దేవుని వైపు చూసి వేజారిపోయిన పరిస్థితుల నుంచి ఆయన వైపు చూస్తుంటుండగా నీ నిరాశ, నీ స్పృహలు తొలగిపోయే సమయము ఆసన్నమైనదని గమనించగలుగుతున్నావు అనుకుంటున్నాను. ఆయన కృప అపరిమితంగా నీకు దొరకబోతా ఉంది. అంతే, నీ పరిస్థితులన్నిటిలో నుంచి నువ్వు గట్టెక్కబోతున్నావు. గోతులో ఉన్నట్లుగాను, సముద్రంలో ఈత కొడుతున్నట్లుగాను, మునిగిపోయిన జిగట ఊబిలాగాను ఒకవేళ నీ బ్రతుకుందా, నీ పరిస్థితులు అనిపిస్తున్నాయా, ఏం పర్వాలేదు. ఎందుకంటే నా దేవుడు
నీ కొరకు తన దక్షిణ హస్తాన్ని చాచుచూ ఉన్నాడు. ఆయన చేయబట్టుకో, లేవని తెస్తాడు. క్షేమము దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. దేవుణ్ణి అతను తలంచుకున్నప్పుడు అతను పొందుతున్న నెమ్మది ఎంత గొప్పది. అతను అంటాడు, దేవుని వైపు ఎదురు చూస్తున్నాను, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు. అంటే అతనికి అర్థమైంది ఏంటి తెలుసా? దేవుడు తనను విడిపిస్తాడని, దేవుడు తన క్షేమం ఇస్తాడని. అతను అనుభవించినటువంటి వైఫల్యం, తప్పులు, పాపాలు తుడిచి పెట్టుకుని పోతాయని, భవిష్యత్తులో దేవుని ప్రేమ, కరుణ అతని చుట్టూ ఆవరించి ఉంటాయని తెలుసుకున్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా నూతనమైనటువంటి ఉత్సాహం ప్రతిరోజు దేవుడు దయచేస్తాడని నమ్మాలి. దేవుడు తన పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని విశ్వాసనీయతతో నెరవేరుస్తాడని నమ్మాలి. ఇర్మియా నమ్మాడు, మరి నువ్వెందుకు నమ్మకూడదు? నువ్వు ఒకటి గుర్తు చేసుకో, దేవుని వాక్యము ద్వారా గనక వాగ్దానాన్ని విశ్వసించగలిగితే నీకు నెమ్మది వస్తుంది, నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది, నీకు నిరాశ ఉండనే ఉండదు. అందుకే అతడు అనుభవించిన పరిస్థితులన్నీ గుర్తు చేసుకుంటూ ప్రభు మంచివాడని, మంచి చేసేవాడని అతనికి అర్థమైంది. అతని నమ్మకానికి వ్యతిరేకంగా కనబడే ప్రతి పరిస్థితులను దేవుడు విజయం ఇస్తాడు నాకు అని నమ్మాడు, విజయాన్ని పొందుకున్నాడు. నీవు కూడా నిరాశలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వేమీ బాధపడద్దు, నా ప్రభు నీకు అండగా ఉంటాడు, క్షేమం ఇస్తాడు అని చెప్పడానికి ఈ ఇర్మియే ఒక గొప్ప ఉదాహరణ. అతను అంటాడు, నేను అనుభవించిన పరిస్థితిని బట్టి మౌనం వహించాను, ఒంటరిగా కూర్చొని ఉన్నాను. అయితే దేవుడు తన కార్యాన్ని చేశాడు. నేను ఆయనకు లోబడిపోయాను, నన్ను క్రమశిక్షణలో నడిపించమని చెప్పాను. నాకు అనుభవించిన ఈ పరిస్థితులన్నీ కూడా నన్ను సరిచేయడానికేనని, నన్ను ఇంకా మరింత మెరుగు పెట్టబడ్డానికేనని నాకు అర్థమైంది అంటాడు. అందుకే అంటాడు ఆయన, యవన కాలంలో ఉన్నటువంటి వాడు ఆయన కాడి మోయటం మేలు అని భావించాడట. మరి ఈ రోజున నువ్వేం భావిస్తున్నావు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. ఎవరికైతే నెమ్మది లేదో, ఎవరికైతే విశ్రాంతి లేదో, వారి ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక నువ్వు గమనించగలిగితే పూర్తిగా నీ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడతావు. నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకటానికై సిద్ధపడి ఆయన కాడి భుజాన్ని పెట్టుకోగలిగితే, ఆహా, నీ భాగ్యము ఎంత గొప్పది. అందుకని దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికై నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుడు తన ప్రజల మీద మోపినటువంటి బాధలు కానీ, విచారాలు కానీ కేవలం కొద్ది కాలమే ఉంటాయని ప్రవక్త తాను చెప్తున్నాడు. తను ఓదార్చుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడుతున్నావా? నిన్ను నీవు వాక్యంలో సరి చేసుకుంటున్నావా? నీ లోపాలు ఏమైనా ఉన్నాయేమో, దానికే గనుక ఈ శిక్ష, ఈ వేదన, బాధ, బలహీనత పరిస్థితి వచ్చిందేమో, ఒక్కసారి సరి చేసుకోవటానికై ఇష్టపడితే మరలా పూర్వపు ఆనందాన్ని నువ్వు పొందుతావు. అయితే ఒకటి అర్థం చేసుకో, నీ పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వెంత ఘోరమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయినా ఆయన నిన్ను విడిపించడు.
ఆయన నిన్ను విడిచిపెట్టడు. మనుషులకు బాధ కాని దుఃఖం కానట కలిగించడం ఆయనకి ఇష్టమే లేదట. అందుకే అన్నాడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు ఏ బాధ కలిగించడని. మనుషులు పాపాల కారణంగా దేవుడు తన న్యాయం చొప్పున బాధలు, మనోవేదనలు వారికి రప్పిస్తాడు తప్ప అలా బాధల్లో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ బాధల్లో దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉందని నువ్వు గమనించగలిగితే దేవుని వైపు తిరగలుగుతావు. నీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అయితే దేవుని దగ్గర నువ్వు చేసిన పొరపాటును బట్టి క్షమాపణ అడుగు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఇర్మియా అనుభవాలు ఎంత వర్ణనాతీతం. అందుకే అతను అంటాడు, నా వేదంలో, నా బాధల్లో ఆయన చూస్తున్నాడు అంటూ, నేను కూర్చుండుట, నేను లేచుట కూడా ఆయన గమనిస్తున్నాడు. అంటే ఇన్ని పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానే, ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. మరి చూసినాడు వదిలేస్తాడా? చూసిన వాడు తప్పకుండా ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడనే ఒక నిరీక్షణ తనకుంది. చివరికి అంటాడు, దేవుడు నన్ను విడిపిస్తున్నాడు, నన్ను నశింప చేయలేదు, నాకు క్షేమమును దయచేస్తున్నాడు, నా ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తున్నాడు అని చెప్తున్నారు. అందుకే నీవు కూడా నమ్ము, దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిరాశల జీవితం నీ జీవితం ఉందేమో, అది ఒక శ్రేష్టమైన జీవితంగా నా ప్రభు మారుస్తాడు. అటు ధన్యత, కృప, భాగ్యం పొందుట కొరకు హృదయాన్ని ప్రభుకి అప్పగించే దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.